హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు ఒక అమేజింగ్ అండ్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్తో వచ్చేసానండి. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఓ మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 10 minutes అలా వదిలేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ వేయొద్దు. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయలు, పసుపు, కారం, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని అలాగే రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చపాతీ డవ్ లాగా తగినన్ని వాటర్ పోసుకొని తడుపుకోవాలండి. ఇలా తడుపుకున్న ఈ పిండిని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 minutes పాటు రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నానిన ఈ పిండిని మరో 5 minutes పాటు బాగా నీట్ చేసుకోవాలండి. తర్వాత మీకు ఇష్టమైన సైజులో మీరు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండిని డస్ట్ చేసుకొని ఈ చపాతీ బాల్స్ని కొద్దిగా ఫ్లాట్గా చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న ఈ చపాతీని చేతిలోకి తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ మిశ్రమాన్ని కొంచెం ఎక్కువగా స్టఫ్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డవ్ని మొత్తం క్యాప్ లాగా క్లోజ్ చేసుకోవాలండి. కర్రీ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలానే అన్ని చపాతీస్ని కూడా ఫ్లాట్గా చేసుకొని కర్రీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరికొద్దిగా పిండిని డస్ట్ చేసుకొని కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చేయకూడదు, ఇది కొంచెం లైట్గా చేయాలి. ఎక్కువ గట్టిగా చేసేస్తే కర్రీ మొత్తం బయటికి వచ్చేస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో మాత్రమే చేసుకోవాలి. ఇలానే అన్ని పరాటాస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన 2 tablespoons వరకు ఆయిల్ వేసుకొని లేదంటే నెయ్యిని వేసుకోవచ్చు, లేదంటే బటర్ని కూడా వేసుకోవచ్చు అండి. ఇది రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ పరాటాని ప్యాన్ పైన ప్లేస్ చేసుకొని మరో 1 tablespoon వరకు ఆయిల్ అప్లై చేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 1 minute తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పి మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇవి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి ఎంత మంచి కలరు, ఎంత మంచి టెక్స్చర్ వచ్చింది కదా. ఇవి రెడీ అయిపోయాయండి. ఇంకా వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇలానే అన్ని పరాటాస్ని కూడా కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి వేడి క్యాలీఫ్లవర్ పరాటా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకా టేస్ట్ చేసేద్దాము. వీటికి కాంబినేషన్ అయితే మసాలా కర్రీస్ అండి, చాలా బాగుంటాయి, లేదంటే కర్డ్తో తినొచ్చు. వావ్, అమేజింగ్ అండి. నోట్లో వేసుకుంటే క్యాలీఫ్లవర్ పరాటా కరిగిపోతుంది, అంత కమ్మగా వచ్చింది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్కి డిన్నర్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క పరాటా తిని అయితే ఆగలేరండి, ఈజీగా 2-3 లాగించేస్తారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నాట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.